హాయ్ నమస్తే. వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఇక్కడ బాధ్యతలు చాలామంది బాధ్యతలు ఉన్నారు. అంటే ఈ భూములలో చాలామంది ఫైట్ చేసిన ఉన్నారు, గతంలో పోరాటం చేసిన ఉన్నారు, ధర్నా చేసిన ఉన్నారు. మరి ఇక్కడ అన్న కూడా మరి అసలు ఎట్లా స్టార్ట్ అయింది, ఈ భూమి విషయం ఏంది మనకు శూన్యం చెప్పడానికి ముందున్నాడు. చెప్పురా అసలు ఏం జరిగింది ఇక్కడ. నా పేరు బి చార్లెస్. క్రిస్టియన్ కమ్యూనిటీకి మేము ప్రెసిడెంట్గా ఉన్నా. మా సోదరుడు క్రిస్టియన్ కోను ముస్లింకి ఇచ్చారు భూమి. అవును. అయితే గత 35 సంవత్సరాల కిందట సమాధులపై డేట్ ఆఫ్ డెత్ కూడా ఉన్నది రికార్డు. కాబట్టి అన్ని సంవత్సరాల నుంచి మేము పోరాడుకుంటూనే వచ్చాము. ఇంతకుముందు కొన్ని సమాధులు మన సహోదరులు హిందువుల మధ్యలో పెట్టుకొని ఉంటిమి. కాబట్టి అక్కడ వద్దు మీకు, ఈ హిందువుల మధ్యలో వద్దు మీకు, సపరేట్గా ఇసాని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. వారే గ్రామ పంచాయతీ అప్పుడు ఉన్నటువంటి పెద్దలు వచ్చి ఇక్కడికి తీసుకొచ్చి ఊరంతా కదిలి వచ్చి మేము చేసిన పోరాటాన్ని చూసి వీడికి వచ్చి మాకు సమాధుల స్థలము ఇవ్వడం జరిగింది. ఆ సమయంలోనే అప్పటి దేవేందర్ గౌడ్ రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు వారి యొక్క ఉద్దేశంతో తలా 3 ఎకరాలు నేను తప్పకుండా ఇస్తాను, మీ ఊర్లో ఎవరికి లేదు ఎక్కువ స్థలము, మీకు ఇచ్చినట్టు పేపర్స్ ఉన్నాయి చెప్తా. అయితే మాకు అప్పుడు దేవేందర్ గౌడ్ కు రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది. వారు వర్బల్ గా గ్రామ సభలో చెప్పినటువంటి వాగ్దానాన్ని మరి నెరవేర్చడానికి మేము కనిపెట్టాం. కొన్ని దినాలు కనిపెడితే పంచాయతీ వాళ్ళు ఇంకా 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 అని చెప్పితే తర్వాత మేము పోరాడుతూ మాకు ఒక లెటర్ ఇవ్వండి, ఉన్నత స్థలానికి ఇవ్వండి, ఇంకా మాకు స్థలం కావాలని అడిగితే మా దగ్గర ఇంకా ఆర్డర్స్ లేవు అది అని చెప్తే మేము కలెక్టర్కు రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే రాయడం జరిగింది, తలా 3 ఎకరాలు ఇస్తున్నారు. ఇప్పటికైతే క్రిస్టియన్ ముస్లిమ్స్ వచ్చారు మన దగ్గరికి. వీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం వీళ్ళకి 3 ఎకరాల స్థలము ఇవాళ, క్రిస్టియన్కి 3 ఎకరాలు, ముస్లిం వాళ్ళే. కాబట్టి దాన్ని మీరు వెంటనే ఎంక్వైరీ చేసి రిపోర్ట్ పంపమంటే ఎంఆర్ఓ ఆఫీసు నిర్లక్ష్యం చేయడం వల్ల మాకు రాతపూర్వకంగా లేనప్పుడు మేము తిరిగి ఈ రేవంత్ రెడ్డి సార్ గారికి ఎంపీ దగ్గర ఉన్నప్పుడు పోయినప్పుడు వారు కూడా మా మీద దయదలిచి వెంటనే అట్లానే ఉన్న పాటలోనే వారి ఆఫీస్ దగ్గర మేము నిలబడినప్పుడు వెంటనే నిలబడి ఫోన్ చేయడం, ఎంఆర్ఓకు చేయడము, వీరు వస్తున్నారు నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చారు కాబట్టి వీరికి మీరు వెంటనే యాక్షన్ తీసుకొని సమాధుల స్థలం మీద యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఇలాంటి స్థలాన్ని మేము కాపాడుకోవడానికి మరి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎంపీ ఉన్నప్పుడు చేసిన ఈ వాగ్దానాన్ని ఈనాడు చీఫ్ మినిస్టర్గా వచ్చి వారి ఆధ్వర్యంలో హైడ్రాను ఏర్పాటు చేయడము, హైడ్రాలో మరి రంగనాథ్ సార్ ఆఫీసర్ గారు మరి ఉండడము చాలా గొప్పది. ప్రాంతము లేక రాష్ట్రానికి నలుమూల ఈ దిశ వెళ్ళాలి. ఈ యొక్క ప్రాబ్లం, ఇలాంటి అన్యాయాలను ఎదుర్కోవడానికి రంగరాజు సారు ముందు వచ్చినాడు. నిన్నటి దినాన్ని 1 గంట మాతో గడపడానికి ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని రావడము. ఇంత మధ్యలోనే మొన్న ఆదివారం సాయంకాలము నాతో ఉన్నటువంటి నా కుటుంబజంగా ఉన్నటువంటి దానమయ్య గారు మరణించడం జరిగింది. అనగా హైడ్రాకు సోమవారం వెళ్ళవలసిన వాళ్ళము. అయితే మేము ఆ పరిస్థితిలో సహోదరుడు పోలేకపోయినప్పుడు మజార్ గారు వెళ్ళి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వెంటనే మరి రంగరాజు సార్ గారు ఎంతో శ్రద్ధ కలిగి మధ్య నేను ఇమ్మీడియట్ వస్తానని చెప్పి రావడం జరిగింది. నిన్నటి దినం రావడము, మరి వెంటనే యాక్షన్ తీసుకోవడము. నిన్న సాయంత్రం మా దగ్గర ఉన్నవాడు ఉదయాన్నే వచ్చి కార్యసిద్ధి జరిగించి మరి రంగరాజు సారు ఎంత శ్రద్ధగా ఉన్నాడో ఆ రోజు చెప్పడం జరిగింది. మీకు ఏ సమస్య వచ్చినా ఒక్కసారి కాదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చి నన్ను తత్తూ ఉండండి అని చెప్పడం జరిగింది. అలాంటి ఆఫీసర్ ఉండడము తెలంగాణ రాష్ట్రానికే ఒక గొప్ప గర్వకారణము. ఎందుకంటే ప్రతి విషయంలో పోలీస్ స్టేషన్ కానివ్వండి, మున్సిపాలిటీ ఆఫీసర్ కానివ్వండి, మరి ఇంకా కలెక్టర్ ఆఫీసర్లు కానీ చాకచక్యంగా పనులు జరగాలంటే హైడ్రా ఆఫీసులు అనేకమైనటువంటి ఏర్పాటు చేపట్టి వారి ఆధ్వర్యంలోనే అధికారులను పెట్టినట్లయితే ప్రతి సమస్యను ఎప్పటికప్పుడు మనకు పరిష్కరిస్తారన్న విధానం ఈనాడు బయలుపడింది. మాకు న్యాయంగా వచ్చి న్యాయాన్ని మరి మాకు చూపించి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇలాంటి రంగరాజన్ సార్ ఆఫీసర్లతో మధ్యలో మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి యొక్క ధైర్యంతో మేము ఆ రోజు ఆయన ఎంపీగా ఉన్నప్పుడే మాకు ఇచ్చిన ధైర్యాన్ని ఈనాడు నిరూపించుకున్నాడు మన రేవంత్ రెడ్డి సార్ గారు. కాబట్టి ఇలాంటి విధానంలో మేము హైడ్రా కమిషనర్గా నమ్ముకోవడానికి ఇచ్చినటువంటి ఆధారాన్ని మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. క్రిస్టియన్ ముస్లిం సహోదరులందరము జాగ్రత్తగా మేము రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ముందుకు వారి యొక్క సపోర్టుకు మేము ముందుకు వెళ్తాము. వారు మాకు ఇంకా పని చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు బాధ్యులు అందరూ ఒక ఉత్సాహంగా ఒక హ్యాపీగా మాట్లాడుతున్నారు. రంగనాథ్ సార్కి చాలా థ్యాంక్స్ అని చెప్తారు. మరి ఇంకా ముందు కూడా ఎన్నో అక్రమ కట్టడాలు, ఎన్నో కబ్జాలు ఉన్నాయి. ఇంకా ముందు ప్రతి ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ.